Subscribe to Color Frames. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 వన్డేల సిరీస్లో చివరి నిర్ణయాత్మక మ్యాచ్లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మరోసారి రెచ్చిపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేసి ఇంగ్లాండ్ స్థానాన్ని బ్రూక్ పటిష్టం చేశాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్లో 4ల కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. హ్యారీ బ్రూక్ 4వ స్థానంలో బ్యాటింగ్ దిగాడు. అతడి బ్యాటింగ్ చూస్తుంటే 4వ వన్డేలో ముగించిన చోటే ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు అనిపించింది. బ్రూక్ 52 బంతుల్లో 7 సిక్సర్లు 3 4లతో 72 పరుగులతో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. బెన్ డకెట్తో కలిసి 3వ వికెట్కు 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ సిరీస్ లో హ్యారీ బ్రూక్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. మొదటి 2 వన్డేలలో 39 మరియు 1 పరుగుతో ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్ 3వ మ్యాచ్ నుండి పూర్తి ఫామ్ లోకి వచ్చాడు. 3వ వన్డేలో బ్రూక్ 94 బంతుల్లో 110 పరుగులు చేయగా 4వ వన్డేలో 58 బంతుల్లో 87 పరుగులు చేశాడు. 5వ వన్డేలో కూడా బ్రూక్ 52 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ సిరీస్ కు ముందు బ్రూక్ వన్డే టీ20 కంటే టెస్ట్ ఫార్మెట్ లో మెరుగైన బ్యాట్స్మెన్ గా రాణించాడు. కానీ ఈ సిరీస్ లో బ్రూక్ తన విభిన్నమైన ఫామ్ ను ప్రదర్శించాడు. ఇప్పుడు అతను వన్డేతో పాటు టీ20 ఫార్మెట్ లో సమర్థుడైన బ్యాట్స్మెన్ గా పేరు తెచ్చుకున్నాడు. బ్రూక్ ఇప్పటి వరకు 20 వన్డేలు ఆడాడు. ఈ సమయంలో అతను 1 సెంచరీ మరియు 5 అర్ధ సెంచరీలు సాధించాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.